కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో మంత్రి కొండా సురేఖ భేటీ అయ్యారు. తన శాఖ వ్యవహారాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి తరచూ ఇన్వాల్వ్ అవుతున్నారంటూ మీనాక్షికి ఫిర్యాదు చేశారు కొండా సురేఖ. కడియంపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై ఇప్పటికే కడియంపై సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు ఫిర్యాదు చేసిన కొండా సురేఖ మరోసారి మీనాక్షికి ఫిర్యాదు చేశారు. తనకు తెలియకుండా కడియం శ్రీహరి దేవాదాయ శాఖపై రివ్యూ చేశారంటూ మంత్రి కొండా సురేఖ ఇటీవల పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. కడియం రూల్స్ ఆఫ్ బిజినెస్ కు విరుద్ధంగా వ్యవహరించారంటూ ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన కడియం తన నియోజకవర్గానికి సంబంధించిన ఆలయాలపై మాత్రమే అధికారులతో సమావేశమయ్యారని చెప్పారు. తప్పు చేయనప్పుడు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ కొట్టిపారేశారు. ఈ వివాదం ముగిసిందనుకునే లోపే మరోసారి మీనాక్షికి ఫిర్యాదు చేశారు కొండా సురేఖ. మీనాక్షిని కలిసి ఫిర్యాదు చేశారు మంత్రి కొండా సురేఖ. ప్రస్తుతం దానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్. ఎస్ బలరాం, కాసేపటి క్రితమే మంత్రి కొండా సురేఖ మీనాక్షి నటరాజన్తో భేటీ కూడా ముగిసింది. ఆమె కాసేపటి క్రితం ఇక్కడ నుంచి ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. అయితే వాస్తవానికి ఈ రోజు మొత్తం ఎంపీలు, వాళ్ళకు పార్లమెంటు సభ్యులకు సంబంధించి ముఖ్యంగా లోక్సభ, రాజ్యసభకు సంబంధించిన ఎంపీలకు ఈ రోజు మీనాక్షి నటరాజన్ టైం ఇవ్వడం జరిగింది. రేపు ఎమ్మెల్యేలకు కూడా కొంతమందికి టైం ఇచ్చారు. అయితే కొంతమంది ఎవరెవరైతే వీలు కాలంలో వాళ్ళందరూ కూడా ఈ రోజు వచ్చి కలుస్తున్నారు. అయితే ఈ రోజు ఎంపీలను కలిసిన వారిలో వరంగల్ ఎంపీ కడియం కావ్య కూడా ఉన్నారు. ఈ రోజు కడియం కావ్యను ఉదయం కలవడం జరిగింది. మీనాక్షి నటరాజన్తో భేటీ కావడం జరిగింది. మీనాక్షి నటరాజన్ ఈ సందర్భంగా అక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎపిసోడ్, ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి ఎపిసోడ్ ఏదైతే నడుస్తుందో ఆ ఎపిసోడ్కి సంబంధించి కూడా కడియం కావ్య వద్ద ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా కడియం కావ్య వాళ్ళ తండ్రే కడియం శ్రీహరి కాబట్టి ఎపిసోడ్కి సంబంధించి కొన్ని అంశాలను కూడా డిస్కస్ చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా ఇప్పటికే మంత్రి కొండా సురేఖ ఏఐసీసీ కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆ ఫిర్యాదు కాపీలోని పలు అంశాలను కూడా కడియం కావ్యను అడిగి తెలుసుకున్నట్టుగా కూడా తెలుసు. అయితే దీనికి సంబంధించి కడియం కావ్య కూడా కొన్ని అంశాలను మీనాక్షి నటరాజన్కు వివరించే ప్రయత్నం చేశారు. అయితే ఈ అంశం అంతా కూడా ఉన్న నేపథ్యంలో ఈరోజు ఉదయం ఈ కడియం కావ్య కలిసిందన్న వార్తల నేపథ్యంలో కాసేపటి క్రితం మంత్రి కొండా సురేఖ కూడా వచ్చి మీనాక్షి నటరాజన్ను కలవడం జరిగింది. ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఆమె కార్యాలయంలో ఉన్న నేపథ్యంలో ఆమె దగ్గరికి వచ్చి టైం తీసుకొని వచ్చి కలవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఎపిసోడ్ ఉందో కడియం శ్రీహరి దేవాదాయ శాఖకు సంబంధించిన రివ్యూ చేయడం, ఆయన కమిషనర్ కార్యాలయానికి వెళ్ళి సమీక్ష చేయడం కానీ, దేవాలయాలకు సంబంధించిన కొన్ని అంశాలను డైరెక్ట్గా ఆయన కొన్ని ఆదేశాలు ఇవ్వడం కానీ, ఆ ఆదేశాలకు సంబంధించిన ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం వంటి అంశాల విషయంలో మంత్రి కొండా సురేఖ హట్ కావడం జరిగింది. ఈ ఎపిసోడ్ మీని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం కానీ, అదేవిధంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను కూడా స్వయంగా కలిసి కూడా ఆ ఫిర్యాదు కాపీని అందజేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పీసీసీ చీఫ్ కూడా పార్టీతోటి మాట్లాడి ఒక ఈ అంశానికి సంబంధించి ఫుల్ స్టాప్ పెట్టేందుకు కూడా ఆ నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే ఏఐసీసీ సహకార్యదర్శి సచిన్ సావత్ కూడా బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఒకవైపు సచిన్ సావత్ ఈ అంశానికి సంబంధించి కూడా మంత్రి కొండా సురేఖ తోటి ఇప్పటికే మాట్లాడారు, కడియం శ్రీహరితో కూడా మాట్లాడతారని చెప్పారు. ఈ ఎపిసోడ్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మంత్రి కొండా సురేఖ కూడా కాసేపటి క్రితం మరోసారి మీనాక్షి నటరాజన్ దృష్టి కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మీనాక్షి ఈ అంశానికి సంబంధించి కొండా సురేఖ వద్ద ఈ ఎపిసోడ్కి సంబంధించి ఏదైతే ఉందో పూర్తి ఆ సమాచారం తన వద్ద ఉంది. దీనికి సంబంధించి ఫర్దర్గా ఇప్పటికే సచిన్ సావత్ మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన మాట్లాడిన తర్వాత ఫర్దర్గా మళ్ళీ నేను కూడా సీఎం తోటి, పీసీసీ చీఫ్ తోటి కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఒక హామీ ఇచ్చినట్టు కూడా తెలుసు. సో మొత్తం మీద చినికి గాలివాన్లా మారుతుందని చెప్పుకోవచ్చు. కడియం ఎపిసోడ్ విషయంలో కొండా సురేఖ వర్సెస్ కడియం ఎపిసోడ్ సంబంధించి సద్గుమనిందని అనుకున్నప్పటికీ కూడా ఈ అంశం అనేది మరింత చిచ్చు రాజేస్తుందని చెప్పుకోవచ్చు. కడియం శ్రీహరి విషయంలో కొండా సురేఖ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ముఖ్యంగా కడియం శ్రీహరి చేసిన తప్పిదం తాను తప్పు చేశానని ఒప్పుకోవాలని చెప్పేసి పట్టుపడుతుంది. కానీ కడియం శ్రీహరి మాత్రం తాను ఎక్కడా రూల్స్ ఆఫ్ బిజినెస్ ఎక్కడ నేను ఉల్లంఘించలేదు, కేవలం ఒక ఎమ్మెల్యేగా తన నియోజకవర్గం స్టేషన్ కన్పూర్ నియోజకవర్గానికి సంబంధించిన వాటిపైనే అధికారికి పోయి మెమరాండం ఇచ్చానని చెప్పేసి ఆయన చెప్తున్నారు. కానీ కొండా సురేఖ మాత్రం మెమరాండం ఇస్తే తాను తప్పు పట్టేది కాదు, అక్కడ రివ్యూ చేశాను, సమీక్ష చేశానని స్వయంగా ఆయన క్యాంపు కార్యాలయమే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది కాబట్టి ఆ ప్రెస్ నోట్ కాపీని కూడా ఎవిడెన్స్ గా చూపిస్తుంది. సో ఈ ఎపిసోడ్కి సంబంధించి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మంత్రి కొండా సురేఖ కూడా గట్టి పట్టుపడుతుంది. గతంలో ఏదైతే వరంగల్ ఎపిసోడ్కి సంబంధించి మిగతా నేతలు ఎవరైతే వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే మిగతా ఎమ్మెల్యేలకు సంబంధించి గతంలో ఇష్యూ జరిగింది కాబట్టి ఈ ఎపిసోడ్కి సంబంధించి కూడా జోక్యం చేసుకోవాలని చెప్పేసి మంత్రి కొండా సురేఖ గట్టి పట్టుపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.